డీజే టిల్లు ఈ వర్షాల గురించి ఫన్నీగా మాట్లాడితే మిమిక్రీలో చేసే ప్రయత్నం మీ లక్కారపు రమేష్. మమ్మీ మీకు చెప్పినగా మమ్మీ, నేను బయటకు పోయి పాల ప్యాకెట్ దేనాని. నేను మంచిగా రూమ్లో కూర్చొని రాధికతో వీడియో కాల్ మాట్లాడుతుంటే డాడీ పిలిచి నాకు పాల ప్యాకెట్ దేమని పైసలు ఇచ్చిండు. దాంతో పాటు ఒక స్నానం సబ్బు బట్టలు సబ్బు ఇచ్చి ఉంటే అయిపోవు డాడీ. చూడు ఎట్లా వచ్చినా. ఎవడైనా ఇంట్లో స్నానం చేసుకొని బట్టలు విండుకొని బయటకు వేసాడు డాడీ, కానీ నేను బయట స్నానం చేసి బట్టలు విండేసుకొని ఇంట్లోకి వస్తున్నా. అట్లుంటది మనతోటి. అరే ఏం డాడీ, నువ్వు పోయి తీసుకొచ్చుకోవచ్చుగా. బయటకు రాధికలు కూడా బయటికి ఎట్టుకెళ్తురు వెళ్ళకూరే. బయట స్తంభాల దగ్గర షాట్లు వస్తున్నాయి. ఇప్పటిదాకా జస్ట్ మిస్ అయింది, లేకపోతే లైఫ్ అంతా ఫుల్ ఎంజాయ్ అయిపోతుండే. బొంగుల బండి ఎక్కుతుండే మనము. అర్థమవుతుందా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడుతున్నాయంట. మీకు నాకు అనిపిస్తుందిగా. జరో చూడురి, లేకపోతే జై స్వరాజ్ వరల్డ్ టీవీ చూడురి, మీకు కనిపిస్తుంది ఎక్కడెక్కడ ఎట్లా అవుతుంది. కొట్టుకపోతున్నాయి బాయ్ బండ్లన్నీ. జాగ్రత్త ఉండురే. ఎవడైనా చచ్చిపోతే శివ ముంగల డాన్స్ చేస్తాడు చూడు రాధిక, ఆ డాన్సు మీ ముంగల వేయవలసి వస్తుంది. అందరు వచ్చి దయచేసి ఇంట్లో ఉండురే.